మెగా ఫ్యామిలీకి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ క్షమాపణ చెప్పారు. ఖైదీ 150 నెంబర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాగబాబు వ్యాఖ్యలకు ఆయన స్పందించారు. ట్విట్టర్లో రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు. మోడీ నుంచి అమితాబ్ వరకు అందరిపై ట్వీట్ చేస్తానంటూ ఆయన చెప్పారు. తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని రామ్ గోపాల్ వర్మ కోరారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ నడి తెలుసుకుందాం. వెంకట్, ఎప్పుడు కూడా కామెంట్స్ చేస్తూ ఎప్పుడు కూడా లైన్ లో ఉన్నటువంటి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కూడా అయితే ఈ మధ్య ఎక్కువ శాతం మెగా ఫ్యామిలీస్ అయినా అంటే పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ నాగబాబు ఇలా వాళ్ళ ఎప్పుడు కూడా ఆయన ఏదో ఒక కామెంట్ చేయటము, వాళ్ళ పైన ట్విట్టర్ లో ఏదో ఒకటి చేయటము చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఎవరు కూడా ఎటువంటి ఎప్పుడు కూడా వాళ్ళు స్పందించలేదు. కాకపోతే ఈ రోజున విజయవాడలో జరుగుతున్నటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాత్రం దీనిపైన మెగా ఫ్యామిలీ కొంతవరకు రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. అయితే నాగబాబు చిరంజీవి తమ్ముడు నాగబాబు దీనిపైన స్పందిస్తూ ఒక డైరెక్టర్ తమ పైన ఊరికే కామెంట్ చేస్తున్నాడు, అతను ముంబైలో ఎక్కడ కూర్చొని ట్విట్టర్ లో ఏదో విషయాలు కారుకూతలు కూస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నాడు, ఇది మంచిది కాదని కూడా ఆయనకు ఒక హెచ్చరిక చేయడం జరిగింది. ఇదంతా కూడా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఈ రకంగా చూస్తే అంటే మెగా ఫ్యామిలీ ఎవరన్నా సరే అన్న ఏదన్నా మాట కామెంట్ చేసినా ఊరుకునే ప్రసక్తి లేదని కూడా నాగబాబు కామెంట్ చేయడంతో ఎందుకంటే ప్రస్తుతం పోటీ ఉన్న నెలకొన్న సందర్భంలో కొంతవరకు మెగా ఫ్యామిలీ హీరోలని మొత్తం కూడా ఎంకరేజ్ చేయడం కోసం నాగబాబు ఈ రకంగా కామెంట్ చేశారని కూడా చెప్పవచ్చు. అయితే రామ్ గోపాల్ వర్మ కూడా దీనిపైన స్పందిస్తూ నేను అందరిపైన కూడా ట్విట్టర్ లో కానీ కామెంట్ చేస్తూనే ఉంటాను, ప్రధానమంత్రి నుంచి మామూలు స్థాయి ఆర్టిస్టుల వరకు కూడా అందరిపైన కూడా నేను కామెంట్ చేస్తుంటాను. ఒకవేళ నా యొక్క ట్విట్స్ ఎవరికైనా ఉద్దేశపూర్వకంగా ఎవరికైనా వారికి బాధ కలిగి ఉంటే మాత్రం క్షమించాలని కూడా నా రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ మళ్ళీ మాట్లాడడంతో ఈ సమస్యకి ఇంతవరకు ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే ఇదే విషయం పైన రామ్ గోపాల్ వర్మ పైన ఇటు చూస్తుంటే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో తమ అభిమాన హీరోస్ ని ఎప్పుడు కూడా ఇలా కామెంట్ చేయటము, ట్విట్టర్ లో కామెంట్ చేస్తూ హైలైట్ అవుతున్నటువంటి రామ్ గోపాల్ వర్మ పైన గతంలో కూడా వాళ్ళు ఒక బహిరంగ ఛాలెంజ్ కూడా విసరడం జరిగింది. దమ్ముంటే రండి మేము మీరు మాట్లాడదాము చూసుకుందామని కూడా వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఫ్యాన్స్ విషయంలో మెగా ఫ్యామిలీ ఇప్పటివరకు కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు మాత్రము ఈ విషయంలో మాత్రం నాగబాబు చాలా సీరియస్ గానే స్పందించడం జరిగింది. లీకిత అయితే వర్మ ఎప్పుడు చూసుకున్నా కూడా అంటే తను ఏం కామెంట్ చేస్తాడో అది మాత్రమే చేస్తాడు, మిగతా వాళ్ళ రియాక్షన్స్ కానీ వాళ్ళ నుంచి వచ్చే కామెంట్స్ కానీ పట్టించుకోడు. బట్ ఈ విషయంలో మాత్రం నాగబాబు వ్యాఖ్యలకి ఎందుకు రియాక్ట్ అయ్యాడు, అలాగే అంటే ఎస్పెషల్లీ సారీ చెప్పాడు. అంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా వర్మ తను ఏదైతే చేస్తాడో అది కరెక్ట్ అనుకునే ఫీలింగ్ లో ఉండేటువంటి వ్యక్తి వర్మ. అలాంటి వర్మ ఇప్పుడు ఈ వ్యాఖ్యల వల్ల ఎదుటి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది ఇప్పుడు ప్రత్యక్షంగా నాగబాబు చేసినటువంటి కామెంట్ ద్వారా తెలియటంతో ఎలాగైనా సరే ఇక అంటే నా వల్ల ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి క్షమాపణ చెప్పాలనే ఉద్దేశంతో ఆయన, ఎందుకంటే ఈ విషయము చిన్న విషయం కాదు, ఎందుకంటే ఇది చాలా మంది మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కి సంబంధించిన విషయం కాబట్టి రేపు పొద్దున మళ్ళీ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా రామ్ గోపాల్ వర్మ పైన తిరుగుబాటు అంటే రామ్ గోపాల్ కి వ్యతిరేకంగా వాళ్ళు ఇంకా కూడా యాక్టివిటీస్ చేసే అవకాశాలు ఉన్నాయని భావించినటువంటి వర్మ వెంటనే తను చేసినటువంటి ఆ ట్వీట్ కి మళ్ళీ రివీట్ కూడా చేసి ఎవరిపైన అయితే కామెంట్ చేశాడో మెగా ఫ్యామిలీ ఉద్దేశించి వాళ్ళకి మళ్ళీ కూడా క్షమించమని కూడా ఆయన బహిరంగానే కోరటంతో ఈ విషయంతో ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందని కూడా వర్మ కూడా భావిస్తున్నాడు. లిఖిత, థ్యాంక్ యూ వెంకట్.